జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయొద్దని రక్త పరీక్ష చేసుకోవాలని విద్యార్థులకు సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అలిమిట్ట గ్రామం నందు లార్వా సర్వే కార్యక్రమంలో నిర్వహించడంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలిపారు. వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని వివరించారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు దోమలు కుట్టకుండా చూసుకోవాలన్నారు. కాశీవడ భోజన నీళ్లను తాగాలన్నారు. అదేవిధంగా పాత టైర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, సీసాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. 5 రోజుల మించి నీళ్లు నిల్వ ఉంటే దోమలు ఉత్పత్తి అవుతాయన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డే డ్రై కార్యక్రమం నిర్వహించాలని కోరారు. దోమతెరలు వాడాలన్నారు. గ్రామం నందు నీటి ట్యాంక్ క్లోరినేషన్ చేయడం జరిగిందన్నారు. ప్రతి 15 రోజులకు తప్పనిసరిగా నీళ్ల ట్యాంకును క్లోరినేషన్ చేయాలని సూచించారు. వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆరోగ్య సూత్రాలను పాటించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త MLHP చెంచులక్ష్మి, ANM సుప్రియ, ఆశా కార్యకర్త ముని, పూర్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు. తీసేయండి టమాటాలు కొంటే ప్రాబ్లం చెట్లు కాస్తాం ముంచే చెట్లకి ఎందుకంటే మనం చూస్తలే మళ్ళీ కావాలంటే పడదలే